హాయ్ మిత్రులారా, జై భీమ్ నమో బుద్ధాయ్. ముందుగా నిన్న నా పుట్టినరోజు విషయం చెప్పిన వారందరికీ పేరు పేరున బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలామంది నా పుట్టినరోజు విషెస్ చెప్పారు. వారందరికీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలని ఉంది, కానీ నాకు సమయాభావం వల్ల ఇవ్వలేకపోయాను. అదిగాక కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. నాకు అసలు ఎంతో హ్యాపీగా, ఎంతో జోష్గా వెళ్తున్న నాకు చిన్న బ్రేక్ పడి ఇబ్బందులకు గురయ్యాను. అంటే ఏదో సముద్రం అంతా ఇది ఏదో ఇంటి ముందర వచ్చి కింద పడ్డాడు లేకుంటే అనేది ఒక సామెత ఏదైతే ఉందో అది అనుకోవచ్చు. ఎక్కడ కొండలు గుట్టలు హిమాలయ పర్వతాల వరకు నేను ఒక బైక్ మీద జర్నీ చేసిన ఎక్కడ పడింది లేదు. కడపలో నేను అఖండ భారతదేశ చరిత్ర దానికి సంబంధించి వాస్తవానికి ఇంతవరకు మీకు ట్రైలర్స్ మాత్రమే చూపిస్తున్నాం. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఎంటర్ కావాలి అంటే ఇంకా ఈ చరిత్ర ఎంటర్ అవ్వాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, మొదటి భాగం ఎలా చూపించాలి మీకు అనే ఒక ఆలోచనతో ఒక స్క్రిప్ట్ తయారు చేయడానికి నేను కడపకు రావడం జరిగింది. అయితే కడపకు వచ్చిన సందర్భంలో ఈ లాడ్జి దగ్గర బండి పార్కింగ్ చేసే క్రమంలో, అంటే లాడ్జి చాలా హైట్లో ఉంది, సో ఫ్లోరింగు పార్క్ చేసే క్రమంలో ఇది బండి నాది హిమాలయ బైకు 450 కేజీల బరువు ఉంటుంది. అయితే నేను చాలా హైట్ మనిషినే, నా బండి నేను బ్యాలెన్స్ పట్టుకోగలుగుతా, కానీ కాళ్ళు బాగా అందుతాయి. అయితే ఈ హైట్ ఉండడం వల్ల అక్కడ పార్కింగ్ లేకపోతే రిటర్న్ ఎన్నికి మెల్లిగా వస్తున్న క్రమంలో కాలు అందక స్కిడ్ అయ్యి కింద పడడం జరిగింది. పడ్డప్పుడు బండితో పాటు నా మీద బండి పడింది. నేను మొత్తము ఈ చెయ్యి, ఇప్పుడు అసలు ఈ చెయ్యి నేను నేలకు పోటేసాను, అంటే నేలకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ చెయ్యి ఈ బోన్ ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యింది. ప్రజెంట్ ఫ్రాక్చర్లో ఉన్నా నేను. అయితే ఈ కింది వరకు మాత్రమే, అంటే కింద అంత సపోర్ట్ చేయగలుగుతుంది, కానీ ఈ పైకి లేపాలంటే నేను నా చెయ్యి ఇంకో చెయ్యి పట్టుకొని పైకి లేపాలి. ఇంతకన్నా నొప్పి పైకి లేవదు. అంటే ఇది ఇక్కడ మైన్గా జైంట్ అంటే పూర్తి ఈ ప్రెజర్ దీని మీద పడి సపోర్ట్ పడి ఇక్కడ బోను ఇక్కడ జైంట్ ఫ్రాక్చర్ అయింది. ఎక్స్రే తీపించుకోవడం జరిగింది. డాక్టర్లు ఒకటే చెప్పారు, నీవు జర్నీలు చేస్తే ఇబ్బందికరం, నీకు ఇక్కడ కట్టుకునేది ఏమంటారు, ఒకటి ఇట్లా తగిలించుకొని కొన్నాళ్ళు మెయింటైన్ చేయండి, ఆ బోను సెట్ అయ్యేంత వరకు, లేదా సిమెంటు కడతారు అని మొత్తానికైతే డాక్టర్లు మస్తు చెప్పినప్పటికి కూడా అసలు నాకు ఎంత బాధ ఉందంటే, ఒక అఖండ భారత చరిత్ర ఒక ప్రొడక్ట్ తయారవుతుంది అంటే సమాజంకి అసలు మనం ఏంటి, మన చరిత్ర ఏంటిది, మన భావితరాలుకి మనం ఏమి మెసేజ్ ఇవ్వాలి, మన పూర్వీకులు మనకేం చెప్పారు, ఆ శిల్ప సంపదలో అర్థాలు ఏముండయి, ఆ శాసనాల్లో అర్థాలు ఏముండయి. మనం కేవలం కల్పిత కథల్లో ఎవడో చెప్పిన, వాడు బతకడానికి వచ్చిన సన్యాసులు చెప్పిన కథల్లో మనం మునిగి తేలుతున్నామే. వాళ్ళు నీట్గా మన చరిత్రని పొందపరిచారు. ప్రతి శాసనంలో, ప్రతి గోడ పైన, ప్రతి శిల్పంలో ఒక అర్థం వస్తట్టు చెప్పారు. కానీ అవన్నీ ఆ శిల్పాలకు పేర్లు మార్చుకొని, ఆ శిల్పాలకు నామకరణాలు పెట్టుకొని, అభూత కల్పనలు కల్పించుకొని అభద్రతా భావంలో అబద్ధంలో బతుకుతున్నాం. ఇలాంటి ఒక మంచి అవకాశం నేను చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి జరిగితే చాలా బాగా అనిపించి, అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అంటారు కదా, అలాగే నేను ముందుకు వెళ్తున్నాను మిత్రులారా. ఒకవేళ నా ప్రాణం పోతే ఇది ఆగుతుందేమో, కానీ నాకు ఇవన్నీ చిన్న నా దేహానికి జరిగిన గాయాలు, కొండలు గుట్టలెక్కితే బోను స్లిప్ అయితే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా, కట్టుకొని నువ్వు ఉండాలి అంటే ప్రాణం ఉండబుట్టదేం లేదు. అంటే ఒక నెల రోజులు వాళ్ళు ఏం చేస్తారంటే పట్టీలు వేసి కాళ్ళకి, అంటే రాడ్లు పక్కన సపోర్ట్ వేసి, అది బోను జరిగింది అంటే ఇట్లా క్రాస్ అయింది, దాన్ని సెట్ చేసి
కట్టి అట్లే వస్తే నీకు సెట్ అవుతుంది, లేకుంటే సెట్ కాదు అంటారు. కానీ నెల రోజులు నిలబడే పరిస్థితి లేదు. చెయ్యాలి, చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంటే మళ్ళీ ఇదొకటి అయినా కూడా ఆగే ప్రసక్తి లేదు. నేను చాలా ధైర్యంగా వెళ్తున్నాను మిత్రులారా. చాలామంది చాలా విధాలుగా సపోర్ట్గా నిలుస్తున్నారు. అసలు మీ సపోర్ట్ ముందర నేనెంత, మీ ఆత్మ అభిమానం ముందర, మీ సంకల్పం ముందర చాలామంది నన్ను దెబ్బ తగిలిందంటే మెసెంజర్లోకి వచ్చానా, ఎన్నాళ్ళు ఎప్పుడు ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఏదో చేస్తారని ఆశ చూపుతూ మళ్ళీ ఈ లోపల మీకు ఇచ్చిన సంఘటన జరిగితే బాధగా ఉందన్న. అంటే ఎప్పుడు ఏం చెప్తావో ఈ మన దేశ చరిత్రని తెలియజేయడానికి ఒక 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 మాకు ఒక విధంగా చెప్పాలంటే మేము దేవుని నమ్ముతాం, ఒక దూతలాగా వచ్చామన్న మాకు అనేది వాళ్ళు ఫీల్ అవుతుంటే నిజమే. నేను కూడా సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నా మిత్రులారా. ఈ చిన్న చిన్న గాయాలు నా మనసుకి, నా సంకల్పానికి ఇవన్నీ నాకేం పనికిరావు. అయినా బండి నడపగలుగుతాను, ఆగే ప్రసక్తే లేదు. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇక మిత్రులరా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పే మాటలు చెప్పకండి, ఎందుకంటే రెస్ట్ తీసుకొని ఉండు అంటారు. కానీ నా మనసు ఆగదు, నేను ఉండబట్టలేను. నాకు దీనివల్ల మళ్ళీ చెప్తున్నా ఏదో అసలు ఇప్పటికి కూడా ఈ అఖండ భారతదేశ చరిత్రకు అసలు బడ్జెట్ లెక్కేసుకుంటే లక్షల రూపాయలు అవుతుంది. కానీ నా జోబులో చూస్తే అంతా కలిస్తే 100లో ఉంది, ఫోన్పేలో చూస్తే 2000 3000 కంటే ఎక్కువ లేదు. కానీ ఎలా హౌ అంటే అది కూడా మీకు చెప్పాలి. వీడు చెప్పేవన్నీ కథలే, ఊరికే అవుతుందా అని చెప్పేసి. కానీ నిన్న మిత్రులు వాళ్ళని పరిచయం చేద్దామంటే బాగా డిస్టర్బ్లోకి వెళ్ళిపోయినా, నొప్పి ఎక్కువైపోయింది, సమయం సరిపోతులేదు అని వాళ్ళని కుసబెట్టి వాళ్ళ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, కానీ కాలేదు. కాబట్టి ఈ రోజున నేను చెప్పకపోతే ఎట్లా. ఇక్కడ ఈ ఒక ప్రాంతం అంటే మేము ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, మేము కలిసింది ఒక ప్రాంతంలో, జరిగేది ఒక ప్రాంతంలో. ఒక మిత్రుడు స్టీఫెన్ విలియమ్స్, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవాడు. సరే పేరులో ఉంది కదా క్రైస్తవుడు అని అనుకోవద్దండి. ఆయన పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినచ్చు, కానీ ఆయన పరిపూర్ణమైన హేతువాది. చాలామంది పేరును బట్టి కూడా నీవు అది ఇదని చెప్తారు, తప్పది. అదే అంబేద్కర్ కూడా ఏం చెప్తాడు, పుట్టుకలో నేను హిందువుగా పుట్టిండొచ్చు, అది నా ప్రమేయం లేదు, నాకు సంబంధించింది కాదు, కానీ నేను హిందువుగా చావనని చెప్పాడు. అది స్టీఫెన్ గారికి వర్తిస్తుంది. నేను పుట్టుకతో క్రైస్తవునిగా పుట్టిండొచ్చు, మా తల్లిదండ్రులు పెట్టారు ఆ పేరు, కానీ నేను మాత్రం క్రైస్తవంగా పోనని చెప్పేసి ఆయన ఆ సంకల్పంతో ఉన్నాడు. ఆయన ఎవరు ఏంటనేది నిన్నే చెప్దాం అనుకున్నా, కాలేదు. ఆయన ఒక యానిమేషన్ సంబంధించిన కోర్స్ చేసినాడు. యానిమేషన్ సంబంధించిన సీనియారిటీ ఉంది. మనం ఇప్పటివరకు యానిమేషన్ రిలీజ్ చేసి వదిలింది ఆయనే. నేను హైదరాబాద్లో పోయి మాట్లాడుకునే సందర్భంలో ఆయన నాకు లైన్లోకి వచ్చి, శివకుమార్ గారు మీరు ఇన్ని డబ్బులు పెట్టి చేయలేరు, నేనున్నా మీకు అని చెప్పేసి ముందుకు వచ్చాడు. సో కొంత బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రోడక్ట్ మనకి అందుతుంది. మామూలుగా ₹1,00,00,000 అయ్యే ఖర్చు కేవలం 3-4 lakhs 5 lakhsలో మనకి ప్రోడక్ట్ ఉత్పత్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. నిమిషానికి 3D యానిమేషన్ అయితే నిమిషానికి సుమారుగా ₹90,000 తీసుకుంటున్నారు 3D యానిమేషన్. అది 1 అవర్కి అయితే ఎంత అవుతుంది, సుమారుగా ఎంత 60 రెట్లు లెక్కేసుకోండి. అంటే అంత ప్రోడక్ట్ ఆయన కేవలం ఇప్పటివరకు ₹1 తీసుకోలేదు, నిన్న కొంత మేము ప్రోడక్ట్కి దానికి డబ్బులు ఇచ్చాం. ఏదానికి ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ దానికి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే కనీసం సాఫ్ట్వేర్లు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఒక సంకల్పము మనం తీసుకున్నప్పుడు నిజమైన సంకల్పము ఉంది కాబట్టి, మన చరిత్రను తెలియజేస్తున్నాం కాబట్టి, ఇందులో అబద్ధం లేదు కాబట్టి సత్యవాదులు, హేతువాదులు వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా తమ్మారెడ్డి భరద్వాజ అటువంటి దర్శకుడే నాకు సపోర్ట్గా నేను ఉంటాను, మీరు కానివ్వండి అని చెప్పాడు. కానీ ఆయన నాకు తెలియదు, ఇప్పుడు ₹2,000 నాకు ఫోన్పే చేశాడంట తమ్మారెడ్డి భరద్వాజ గారు. తర్వాత మన చలసాని శ్రీనివాస్ గారు ఒక 5,000 పంపించారు నాకు మొన్న. శివకుమార్ మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ముందుకు వెళ్ళండి. నేను ఎందుకు ప్రేరణ ప్రస్తావిస్తున్నా అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, అంటే సత్యం బతకాలి, అబద్ధంలో ఉన్నాం, నిజం తెలియాలని చెప్పేసి.
అంటే ఇలాంటి అందరూ ఉండగా అంతమంది చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు. నాకు డబ్బులు ఎవరైతే మళ్ళీ లక్షలు పంపించారో వేల నా బ్యాలెన్స్ నా అకౌంట్లో ఎప్పుడు బహిర్గతమే. నాది మొత్తం ట్రాక్ దెబ్బతినిపోయి నా ట్రాక్ అంతా దెబ్బతినిపోయింది. నావన్నీ చెక్ బౌన్సులు పంచాయతీలు అన్నీ నా బిజినెస్లు ఏదో నావన్నీ చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చిన. నేను నా భార్య అకౌంట్ మాత్రమే వాడుతున్నా. ఆమె అకౌంట్ నెంబర్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఈ అకౌంట్కి ఎన్ని లక్షలు పడ్డాయి ఏం కాదు. ఎందుకంటే నేను పెట్టేది ఒకటే ఫోన్పే నెంబర్, ఒకటే గూగుల్ పే నెంబర్. అకౌంట్ నెంబర్ ఎక్కువ పెట్టని ఆడన, ఎవరన్నా పెట్టినా అడిగినా తీసుకున్నా అకౌంట్ నెంబర్ తీసుకుంది. ఎందుకంటే అడ్రస్లు ఉంటాయి, అకౌంట్ నెంబర్ ట్రేస్ చేసుకొని న్యూసెన్స్లు క్రియేట్ చేస్తారని అకౌంట్ నెంబర్ పెట్టాను. అంతే తప్పితే ఒకవేళ నా అకౌంట్ నెంబర్ కూడా ఇస్తే డౌట్ ఉంటే మీకు చెప్పేవన్నీ కథలు చెక్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ కూడా తీసుకొని పోయి బ్యాంకులో చెక్ చేసుకోవచ్చు ఎంత ట్రాన్స్లేషన్ అయింది ఏం కథ అనేది. కాబట్టి చాలా క్లియర్గా ఉన్నాం. సపోర్టర్లు అయితే చాలామంది నా యొక్క అఖండ భారతదేశ చరిత్రకి సపోర్ట్గా ఉంటాము చేయని అంటున్నారు. కానీ ఎవరైతే నాకు ఇంతవరకు లక్షలు ఇచ్చింది ఏం లేదు. ఇది క్లారిటీ. ఎందుకంటే మిత్రులరా ఆడేదో వెనక చాలామంది ఉన్నారు నడిపిస్తున్నారు వినండి, ఏం లేదు. ఇప్పటికి కూడా నేను నా ఇంట్లో చూస్తే పోయిన నెల అయితే 4,000 కరెంటు బిల్లు 4,311 రూపాయలు వచ్చింది. ఈ నెల 2,700 రూపాయలు వచ్చింది. మొత్తం 7,000 రూపాయలు కరెంటు బిల్లు ఎట్లా కట్టాలని ఆలోచిస్తున్నా. ఓపెన్గా ఉంటాను నేను ఎప్పటికీ. 7,000 రూపాయలు ఎట్లా కరెంటు బిల్లు కట్టాలి నేను? వాడు వచ్చి కట్ చేసిపోతే ఫోన్ చేస్తాను నా భార్య, ఏమంటే కరెంటు బిల్లు కట్ చేశారని చెప్పేసి. అంటే అలాంటి నేను చాలా ఓపెన్గా ఉంటా, వడ్డించిన విస్తరలానే ఉంటుంది నా జీవితం. ఏదో దాపరికం చేసేది కాదు. అయితే సో ఇక్కడ స్టీఫెన్ గారు ఆయన ముందుకు వచ్చి యానిమేషన్ ద్వారా ముందుకు చెప్పడం వల్ల, యానిమేషన్ నేను చేస్తానని చెప్పడం వల్ల ఇప్పటి వరకు మనం ట్రైలర్ చూసాం. ఇంకా కొన్ని చిన్నవన్నీ సర్ది చేసుకొని అఖండ భారతదేశ చరిత్ర మీ ముందుకు రాబోతుంది. ఈ వచ్చే క్రమంలో చిన్న ఇబ్బందులు అయినా కూడా సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అలాగే వేణుగోపాల స్వామి గారు ఆయన రిటైర్డ్ ఆఫీసర్, ఆయన కూడా చాలా ఒడిదుడుకులు చూసుకొని వాళ్ళ సామాజిక వర్గం అంతా వాళ్ళ ఇంట్లో పూజారులు, వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు గుళ్ళో పూజారులుగా చేస్తున్నప్పటికీ కూడా ఈయన ఒక హేతువాదిగా, ఒక సత్యవాదిగా ఈ దేశం ఇది కాదు, ఈ దేశంలో మనం చూస్తున్నంత మిథ్య కళ్ళ అంటాడు ఆయన. వాస్తవం తెలియాలి, చరిత్రకారులు ఏం చెప్పారు, శాసనాలు డీకోడ్ కావాలి, శాసనాలు బయటికి రావాలి, వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేయాలి అనేది ఆయన సంకల్పంతో ఆయన ఇప్పటి వరకు దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు నాకు. అంటే ఈ యొక్క నేపాల్ వరకు పోవడము, బీహార్ దగ్గర పోవడము, అంతకుముందు నుంచి ఎప్పటి నుంచన్నా నేను అన్వేషణలో పోతుంటే ఒకసారి నేను అయోధ్యలో సిక్ అయి కూర్చున్నా. అయోధ్యలో నేను దాదాపు 3 రోజులు ఉన్నా. ఏం చేయాలో అర్థమవుతలేదు, బోన్ విపరీతంగా నొప్పిలేస్తుంది. అక్కడే ఎక్స్రే స్కాన్ తీసుకోవడానికి టక్కున నాకు మాట్లాడుతూ 5,000 కొట్టాడు. అంటే ఆ మనిషి ఆయన నాకు అంత నచ్చాడు. కాబట్టి నేను వేణుగోపాల స్వామి గారిని, సార్ మీరు కూడా దీంట్లో రండి, మీరు కూడా మీ సలహాలు సూచనలు తీసుకుందాం రండి అని చెప్పేసి ఆయన పిలిపిస్తే ఆయనకి పాపం ఆయన కాలు బెండ్ చేయలేడు, కాలు రాడ్లు పడి ఆయన యాక్సిడెంట్ జరిగి అసలు బెండ్ కాదు. ఈ స్టీఫెన్ గారికి అయితే ఆయనకు రాడ్లు మొత్తం. అంటే వీళ్ళు సిక్ అయినా కూడా, అంటే దేహాన్ని భౌతికంగా వాళ్ళు బాడీలో మొత్తం ఇనుప రాడ్లు వేసుకొని ఈ మనసుగా, అంటే ఒక సంకల్పం అయితే మాత్రం చాలా భావితరాలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఈ యొక్క సొసైటీకి రావాలని చెప్పేసి ఆయనైతే ఆ ట్రైన్లో కూర్చోలేడు. వేణుగోపాల స్వామి కూర్చోలేడు. ఒక చైర్ మీద కూర్చుంటే కాలు చక్కగా ఉంటుంది, కాలు బెండ్ కాదు, అస్సలు కాదు. సాపుకొని కూర్చుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది, కూర్చున్న వాళ్ళకి. అంటే ఆయనకు ఒక బెడ్తే కావాలి. అయినా కూడా సింగిల్ సీట్ మీద కూర్చొని 100 కిలోమీటర్లు, ఇప్పుడు కడప నుంచి ఆయన వరంగల్కి 100 కిలోమీటర్లు కూర్చొనే పోతాడు. అంటే ఏం అవసరం ఆయనకి ఈ ముసల్తనానికి? 65 ఏళ్ళ వయసు ఆయనకి. ఇప్పుడు ఏం అవసరం, ఎందుకోసం అంటే అదే చెప్తాడు శివకుమార్. మీరు చెప్తారు కదా అందరం చచ్చిపోతాం, కానీ చరిత్రలో ఒక మైలురాయి ఉండాలి, ఒక హిస్టరీ ఉండాలి, అందుకోసమే శివకుమార్ అని చెప్పేస్తాడు. అంటే అసలు చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఒకరొకరు ఒక విధంగా నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. పేర్లు అన్నీ నేను గుర్తు చేయలేను, కానీ నాతో ఉన్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీకు చెప్తున్నాను. చాలామంది నాకు సపోర్ట్గా, అంటే నా అన్వేషణ డబ్బుతో కూడుకున్న విషయం ఇది. అంటే ఏదో ఇంట్లో కూర్చొని ఇట్లా కూర్చొని లైవ్లు ఇచ్చేది, వీడియోలు చెప్పేది అయితే ఎవరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే అన్నీ చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ ప్రతి ఊరు తిరగాలి, ప్రతి రోజు కిలోమీటర్ల చొప్పున 1000 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమే మిత్రులారా మీ అందరి సపోర్టు, చాలామంది నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అస్సలు కథ ఇప్పుడు మొదలయ్యింది.
ఇప్పుడు ప్రతి దానికి డబ్బుతో నేను నా అన్వేషణ ఇప్పుడు నేను ఈ అన్వేషణ చేసుకుంటూ మాన్యుమెంట్లన్నీ చూపించాలి. అసలు ఏ రాజధాని ఏ రాజులు ఏ రాజధాని కట్టించారు, వాళ్ళు ఎక్కడ నుంచి పాలన మొదలుపెట్టారు అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు శాతవాహన రాజుల కాలం నాటి రాజధానులు ఏంటివి? కోటిలింగాల తెలంగాణలో ఉంది. ఇక్కడ ఆంధ్రలో వచ్చేసి శాతాని కోట మా కర్నూలు దగ్గర ఉంది. అంటే రాజధానులు ఇవన్నీ. అలాగే పల్లవుల డెనెస్ట్ని, పల్లవు రాజమహేంద్రవరము ఇక్కడ మన ఆంధ్రలో వస్తుంది. పల్లవుల రాజధాని మహామల్లపురము, అక్కడ తమిళనాడు రాజధాని వస్తుంది. అలాగే చాళుక్యుల కాలము బాదామి వస్తే ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి వీళ్ళు వేంగిపుర రాజ్యం చాళుక్య రాజులది. వేంగిపురం గురించి అంటే ఇలా రాజధానులన్నీ వాళ్ళ ఫస్ట్ ఒక డైనెస్టీ ఒక రాజుల గురించి చెప్తప్పుడు వాళ్ళ రాజధాని దగ్గరికి వెళ్ళాలి. రాజధానిలో వాళ్ళు పరిపాలన గురించి చెప్పాలి, వాళ్ళ శాసనాలు వాళ్ళు ఏం చెప్పారని చెప్పాలి. అంటే నేను ఇప్పుడు వెనక ఉన్న రాజుల గురించి చెప్తున్నా. ముందున్న రాజులు పోతే అర్యాంగ వంశం, నందవంశం, అలాగపోతే చాలా శిశునాగ వంశం, అలాగే మగధ వంశం, వీళ్ళందరూ అంటే మహాజనపదాలలో ఏవి రాజ్యాలు ఉన్నాయి? మహాజనపదాల్లో ఎక్కడ మనము చూసుకుంటే ఉత్కల వంగ అంటారు, అంటే కళింగపట్నం. ఇలా పోతే మన సైడ్ పోతే తూర్పు గోదావరి జిల్లాలను కలుపుకొని మనదొక మహాజనపదాల్లో ఒక రాజ్యం. అంటే వీటన్నిటినీ చెప్పి ప్రపంచానికి తెలియజేయాల్సిన సందర్భం ఉంది. వాస్తవ చరిత్రను మనం చూపించాల్సి ఉంది. మిత్రులారా, అసలు చాలా మంచి వాల్యుబుల్ సబ్జెక్టు. చాలా చారిత్రకంగా చెప్పాలంటే ఇక్కడ పిల్లి రాంబాబు అన్న ప్రస్తావన ఇక్కడ తీసుకురావాలి. ప్రొఫెసర్లు నేను నార్త్లో రాజేంద్ర ప్రసాద్ సింగ్ అండ్ విలాస్ కారత్, ఇంకా రాజీవ్ పటేల్, చాలామందిని అక్కడ ఉండే వాళ్ళని తీసుకోవడమే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో పిల్లి రాంబాబు అన్ననే ఎందుకు ఐకాన్గా తీసుకున్నానంటే, పిల్లి రాంబాబు అన్న రాసిన పుస్తకాలకు ఆయన చేసిన అన్వేషణ ప్రకారమే ఈరోజు కూడా చాలామంది బౌద్ధ రచయితలు ఆయన పుస్తక రెఫరెన్స్తోనే రాస్తున్నారు. పిల్లి రాంబాబు అన్న పుస్తకం రెఫరెన్స్తోనే రాస్తున్నారు. అలాగే మీరు ఇంకో గొప్ప విషయం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ పిల్లి రాంబాబు అన్న దగ్గర నుంచి, అంటే తమిళనాడు పురావస్తు శాఖ పిల్లి రాంబాబు అన్న దగ్గర తీసుకున్న, అంటే తమిళనాడుకి అన్వేషించి తమిళనాడులో ఉన్న బౌద్ధ మాన్యుమెంట్లు, బౌద్ధ చరిత్రని పిల్లి రాంబాబు అన్న దగ్గరకు తీసుకుందంటే మీరు శాఖకు గురవలసిందే. అంటే పురావస్తు శాఖకే డేటా అందించిన రాంబాబు అన్న ఈరోజు తెలుగు రాష్ట్రాలలో పిల్లి రాంబాబు అన్న తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళందరూ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏమని శివనాగరెడ్డి గురించి మనం ప్రస్తావన తీసుకోవాలి. ఆయన పురావస్తు శాఖ ఆఫీసర్గా ఉన్నప్పుడు పిల్లి రాంబాబు దగ్గర నుంచే డేటా సేకరించాడు. తమిళనాడుకు కూడా పిల్లి రాంబాబు అన్న డేటా తీసుకొని ఈ ఏమని శివనాగరెడ్డి తమిళనాడుకి డేటా ఇచ్చాడంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా. అంటే ఎంత క్లారిటీ, ఎంత సమాచారం ఉంటే ఆయన దగ్గర తీసుకుంటారు. కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి పిల్లి రాంబాబు అన్న బాధపడేది ఏంటంటే, నేను చెప్పిన మాన్యుమెంట్లు కుమ్మరిలోవలో ఒక పెద్ద మహాసామ్రాజ్యమే ఉంది. కుమ్మరిలోవలో ఎందుకు దాన్ని బయట తీయలేకపోతున్నారు? అంత సంపద నేను చూపిస్తే దాన్ని ఇంతవరకు భయపడి ప్రభుత్వాలు తీయలేకపోతున్నారు. అంత సంపద ఎందుకు తీయలేకపోతుంది అంటే ఇంత ఆయన తెలుగు రాష్ట్రాల్లో 40-50 మాన్యుమెంట్లు ప్రభుత్వం గుర్తిస్తే 120-130 ప్లేసులు రాంబాబు అన్న అన్వేషించి చూపించాడు. అంటే ఇంత బలమైన సబ్జెక్టు కలవాడు. మరి ఆయన ద్వారా మనకి చరిత్ర బయటకు వస్తుంది కదా. ప్రతి శాసనం డీకోడ్ చేసిన వ్యక్తి. మీరు ఆయన పుస్తకం చూస్తే శాసనాలు డీకోడ్ చేసి శాసనాల అర్థాలు చెప్పగలిగే గనుడు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మన భాషకు అర్థమయ్యేటట్టు, అంటే రాంబాబు అన్నని తథాగత్ బుద్ధుడు తర్వాత నుంచి రాజ్యాలు డైనెస్టీ అంటే సామ్రాజ్యాలు అంటే రాజరిక వ్యవస్థ ఏదైతే ఉందో తథాగత్ బుద్ధుడి నుంచి ఎక్కడ వరకు వజ్రయానము, తాంత్రిక యానం వరకు పిల్లి రాంబాబు అన్న ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత అన్టచబుల్ ఇండియా అంటే తాంత్రిక యానం వచ్చిన తర్వాత వీళ్ళు ఈ వైదికులు ఆక్రమించుకున్న తర్వాత అన్టచబుల్ ఇండియా ఎలా అయింది అని చెప్పడానికి మన నార్త్ విలాస్ కారత్ గారు అది అన్టచబుల్ ఇండియా గురించి ఆయన చాలా వివరంగా ఇచ్చారు. అయితే తథాగత బుద్ధుని కంటే ముందు 28 మంది బుద్ధులు ఉన్నారు. సింధు నాగరికతకు ముందు మానవ మనుగడ ఎలా ఉండేది? ఐరన్ యుగం అంటే రాతి యుగం, ఇనుప యుగం, శ్రామిక యుగాల నుంచి ఏముందని చెప్పి ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి
మేము సేకరించడం జరిగింది. అంటే ఇంత ఒక ఒక పెద్ద మహా ప్రాజెక్టుని మేము చేస్తున్నప్పటికీ జోబులో ₹1 లేకున్నా మీ అందరి సలహాతోని సూచనలతోని మీరు ఇచ్చే పదో పరక తీసుకొని, ఎందుకంటే నేను పెట్టింది డబ్బులు పెట్టి నిలువ ఉండి సంపాదించింది ఏం లేదు. నేను నా భార్య పిల్లలు పోషించుకొని వాళ్ళని ఒక ఇబ్బందులు లేకుండా ఏదో నాకున్న స్తోమతను బట్టి నేను చేసుకుంటూ వచ్చాను. నా వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టేసి ఒక సంకల్పం తీసుకున్నాను. ఇక కోట్ల పడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు ఇటుబయట మనితే ఈ సమస్య ఉండదు. కానీ ఎవరికి వారే యమునా తీరంగా వెళ్తున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు నేనేదో తీసుకున్నాను, నన్ను ఎవరో పలకలేదే, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదే అని చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఏం చేయగలుగుతానో చేయాలి. కాబట్టి నేను ఆ పని చేస్తున్న మిత్రులారా, ఒక మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నా. ఇందులో ప్రజెంట్ నాకున్న సపోర్టర్స్ స్టీఫెన్ విలియమ్స్ గారు. ఆయన 3D యానిమేషన్ని చేస్తున్నాడు. ఆయనకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మనం చాలా ఇవ్వాలి. ఆయన కోటి రూపాయల ప్రాజెక్టు మన చేతికి అందిస్తే మనం ఆయన ₹1 వేయలేము, కనీసం 50 లక్షలు వేయలేము, కనీసం 20 లక్షలు కూడా వేయలేని పరిస్థితి. కానీ ఆయన డబ్బు మాత్రం శివకుమార్ గారు, నేను నా యొక్క ఫిజికల్గా నేను దెబ్బతిని నేను ఇంట్లో కూర్చొని మానసికంగా కృంగిపోతున్నా. అసలు ఏంటిది, నేను ఒక డైనమిక్గా తిరిగే వ్యక్తిని, నాకు ఒక మానసికంగా ఏంది పరిస్థితి అనుకున్నప్పుడు మీరు తారసపడ్డారు. మీ యొక్క ఆలోచన విధానాలు నాకు అసలు చాలా, మీరు వెళ్తుంటే మీరు మాన్యుమెంట్లు చూపిస్తుంటే నేను పక్కన ఎందుకు లేను, నేను ఉంటే బాగుండు కదా, నేను ఎందుకు పోలేకపోతున్నా అని ఆలోచన చేసుకున్న సమయంలో ఈ ప్రాజెక్టు ఏదైతే మీరు పట్టుకున్నారో అఖండ భారతదేశ చరిత్రని, అప్పుడు నాకు అనిపించింది, ఎస్ నా వంతు వచ్చింది. ఇప్పుడు శివకుమార్ నేను సపోర్ట్ చేయాల్సిన సందర్భం వచ్చింది చెప్పేసి ఆయన చాలా ఉల్లాసంగా ఆ పనిని ఇష్టపడుతూ, అంత ప్రేమ. అంటే నిజం చెప్పాలంటే రాత్రి 1 గంట 2 గంటలకు కూడా తయారు చేసి ఆయన నాకు మెసేజ్లు పెడతాడు. శివకుమార్ చూడండి ఒకసారి, ఆయన 1 గంటకి రాత్రి. అంటే ఆయన ఎంత నిమగ్నమైనాడంటే దాని మీద. అసలు ఇదంతా ఒక ప్లస్ పాయింట్, మనందరూ ప్లస్ పాయింట్. అంటే ఉత్పత్తి తయారు చేసేవాడు అంత ఉల్లాసంతో ఉన్నాడంటే నిజంగా మనకి ఇదంతా ఒక టైం అని చెప్పాలి. అంటే ఈ దేశ చరిత్ర బయట రావడానికి కూడా అంత ఉల్లాసంగా, అంటే మనము పునర్జన్మలను నమ్మం, కానీ వాస్తవం చెప్పాలంటే ఒక నాగజాతి బ్లడ్ ఇప్పుడు ఈ విధంగా తీసుకొస్తుందేమో కల్పితం అనుకోదు. అంటే మళ్ళీ ఇవన్నీ రక్తాలు బ్లడ్లు ఉంటాయి అనేది కాదు, అంటే అనిపిస్తుంది ఒక్కసారి. అంటే అలా అంటే మన పూర్వీకులు పోగొట్టుకున్న దాన్ని చూపించడానికి ఉల్లాసంగా ముందుకు వస్తున్నారా అనేది అనిపిస్తుంది. స్టీఫెన్ చూస్తే అదే అనిపిస్తుంది. ఆయన కూర్చోలేడు, 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళల్లో రాడ్లు మొత్తం ఎన్నో ఆపరేషన్లు అయినాయి ఆయనకి. అలాంటి వ్యక్తులు ఈరోజు మనకి, అంటే మిత్రులారా, అన్నీ బాగుండి కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. యాక్సిడెంట్లు అయ్యి దెబ్బలు తగిలి వేణుగోపాల స్వామి గారు కాళ్ళు బెండ్ చేయలేడు, ఎక్కువ దూరం నడచలేరు. స్టీఫెన్ గారు ఎక్కువ దూరం నడచలేరు, కూర్చోలేరు ఎక్కువ. వాళ్ళు ఓ పక్క నడవలేకున్నా సమాజాన్ని నడిపించాలా అని చెప్పేసి వాళ్ళు సంకల్పంతో ముందుకు వచ్చారు. వాళ్ళ స్థితిగతులు బాగాలేకున్నా ముందుకు వచ్చారు. నేను కూడా కింద పడుతూ బాణపొట్టేసుకొని దుర్మాంసం తీసుకొని ఇదేందో తగ్గడంలే, ఎంత డైటింగ్ చేసినా పళ్ళు పలహారాలు తిన్నా తగ్గడం లేదా, మరి ఏంటిదో మరి నా ఆకారం చిన్నప్పటి నుంచి లావు మనిషినే, అది ఏందో అయినా నేను కింద మీద పడి ప్రపంచానికి చరిత్రను పరిచయం చేస్తుంటే ఇక ఆలోచించాల్సింది ఎవరు? సాధారణ ప్రజల్ని పక్క పెట్టండి. పొద్దున్న లేస్తే లేచిందే పరుగనట్టు వాళ్ళ జీవన విధానాలు ఉంటాయి. వాళ్ళని మనం అన్నికలేదు. నువ్వు మీ సమాజం బతకాలి అని చెప్పేసి ముఖదంపుడు స్పీచ్లు ఇచ్చే సమాజమా, కోట్లకు పడిగెత్తుకున్న సమాజమా, ముడ్డు కింద ఆస్తులు పెట్టుకొని ఎవడు సస్తే 6 అడుగుల స్థలం తప్పితే మీకు ఏం రాదు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటిది? చూడండి, వీళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోండి, మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మాకు దీంట్లో ఏమన్నా వస్తుందా, లేకుంటే ఏదన్నా మేము సంపాదించుకోవడానికి చేస్తున్నామా? ఏమొస్తుంది దీంట్లో? ఒకవేళ మీరు ఇది పెద్దగా డబ్బులు యూట్యూబ్లో పెడితే కోట్ల యూట్యూబ్లో 1 పైసా 2 పైసల కంటే ఎక్కువ రావు. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ లక్షల మంది చూసినా కూడా ₹1,00,000 వస్తుంది, ఒకవేళ మానిటైజేషన్ అయ్యే ఛానల్ అయితే. ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేస్తే ఆ నానివేష్ అనేవాడు కొన్నేళ్ళ నుంచి వీడియోలు చేసుకుంటా వాడు మొత్తం కడుపు కాల్చుకొని తినక ఊర్లు పట్టుకొని తిరిగి ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వాడికి ₹1,00,000 వస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలలో చూస్తుంటారు కాబట్టి. మనం 5-6 నెలల 6 నెలల 7 నెలల ప్రాసెస్ ఇవన్నీ దాంట్లో ఏదో వస్తాయి, ఏదో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని భ్రమ
యూట్యూబ్ వాడు 1 పైసా 2 పైసల కంటే ఎక్కువ ఇయ్యడు. 1,00,000 మంది చూస్తే కూడా మన అకౌంట్లో 1000 1,000 పడతాయి. అది పరిస్థితి. కాబట్టి మిత్రులరా, ఇదేదో ఏదో ఆశించో ఏదో చెడు కాదు, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయవలసిన వాళ్ళు ఈరోజు ఒక అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టుతున్న వాళ్ళు మీరు ఆలోచించండి ఒకసారి. ఇటువంటి ప్రాజెక్టులకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. సపోర్ట్ చేయకపోయినా బాధపడడం ఆగదు, ఒక లేట్ కావచ్చు అంతే. మా సంకల్పం గొప్పది, మా 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 పనితనం గొప్పది. మాకు ఎలా ఉన్నామంటే మేము కసి మీద ఉన్నాం. ముగ్గురం, నేను అంగవైకల్యమే, నాది నేను బొట్ట వేసుకొని నేను నా కాలు నడవలేక మళ్ళీ దాని తోడు చెయ్యి లేకుండా ఇప్పుడు చెయ్యి కూడా నాకు రిపేర్ వచ్చింది. నేను కూడా అంగవైకల్యనే. మేము నడవలేకున్నా మేము సమాజాన్ని నడిపించాలనే సంకల్పంతో వెళ్తున్నాం. గొప్ప సంకల్పం కదా, నమో బుద్ధాయ్. కాబట్టి మిత్రులరా, మా సంకల్పానికి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూడకమా మోసపోకమా అని శ్రీశ్రీ చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మీకున్నంతలో మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను బయటకు వెళ్తాను. ఈరోజు అఖండ భారత అన్వేషణకు నేను చేస్తున్నాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లనే. నిజం చెప్పాలంటే 100 రూపాయలు వేసి అన్నా నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేనన్నా. నేను కామన్ స్టూడెంట్ నన్నా. ఇంకోరన్నా నేను హోటల్లో పనిచేస్తానా, అగో నెల నాడు నీకు 200 రూపాయలు పంపిస్తున్నా. వాళ్ళు చెప్తుంటే అబ్బా ఎంత కమిట్మెంటు, ఎంత చరిత్ర మీద ఎంత ఉంది, దేశం పట్ల ఎంత ప్రేమ ఉంది. అభద్రత చాలామంది అంటారు ఇదంతా మీరు బహుజన సమాజానికి దేశం మీద ప్రేమ లేదు, దేశంలో ఆ సరిహద్దుల్లో ఆ దేశం ఈ దేశం ఆక్రమిస్తుంటే ఏమి ప్రేమ ఎట్లా వస్తుంది మీకు? సాటి మనిషిని ప్రేమించలేని ఓ మతమా, ఓ మార్గాల? మనిషిని మనిషిగా చూడనప్పుడు ప్రేమలు ఎట్లా వస్తాయి? నిజంగా మేము మనిషిని మనిషిగా చూడాలి, మానవత్వం పెరగాలి, సమానత్వం పెరగాలి. అప్పుడే దేశ సమగ్రత పట్ల దేశం పట్ల ప్రేమ పుట్టుకొస్తుంది. ఓ పక్క దేశాన్ని గొప్ప చెప్పుకుంటూ లోపల మాత్రం మగ్గిపోతూ ఊరు బయట పేడలు ఎత్తికేసుకుంటూ మలం ఎత్తేసుకుంటూ చీపురు పని, పాకిరి పని, తిన్న పెళ్ళిళ్ళలో, పందిరాలలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో ఇస్తర్లు ఎత్తేసుకున్న జాతికి దేశం మీద ప్రేమ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎందుకు ఆ స్థాయికి వచ్చారు? ఈరోజు బంగారు డ్రెస్సులు తొడుక్కొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెద్దలు. కింద ఇస్తరాకులు ఎత్తేసుకున్న సమాజం ఉంది దేశంలో. అది వృత్తి, నీ కాదంటలేను, కానీ వృత్తి చేయడం వేరు. వృత్తి జీతం వస్తే చేయొచ్చు. కేవలం ఆకులు ఎత్తేస్తేనే మాకు తిండి దొరుకుతుంది అనుకున్న సమాజము తయారైంది దేశంలో. అంటే ఎట్లా వస్తుంది ప్రేమ? సమానత్వం పెరగాలి, అందరూ సమానత్వంగా రావాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈ దేశం పైన హక్కు ఉండాలి. పుట్టిన ప్రతి వనరులపైన ప్రతి పౌరుడికి హక్కు ఉండాలి. దోచుకున్నంత చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సమస్య. దీని ఎంతటికి సాంస్కృతిక విప్లవంగా ఇది ముందుకెళ్తుంది. అందుకే ఈ అబద్ధాలు తుడిపేసి నిజాలు బయటికి వస్తే అప్పుడు చరిత్ర బయటకు వస్తుంది. అసలు ఎవడెవడు రంగులన్నీ బయటపడతాయి. దీంట్లో ఏదో ఒక మతాన్నో ఒక విజయాన్నో టార్గెట్ చేసుకుని వెళ్ళడం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చరిత్రని చెప్పుకుంటూ మాత్రమే పోతుంటాం. ఎక్కడెక్కడ ఈ ఫిట్టింగ్లు అయి ఉంటాయో, అంటే అనవసరంగా ఈ చరిత్రలో యాడ్ చేసి ఉంటారు చూడండి, అవన్నీ ఎగిరిపోతాయి. అంటే చరిత్రలో మేము ఉన్నాము, ఆడ ఉన్నాం, ఈడ ఉన్నాం అంటే ఏడ ఉన్నారో చరిత్రలో బయటపడుతుంది. అది చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం మిత్రులారా. ఇది అఖండ భారతదేశ చరిత్ర సంబంధించిన ప్రాజెక్టుకు నేను కడపకు రావడం జరిగింది. ఇక నా చేయి నొప్పున్నా కూడా నేను వెళ్తాను. రెస్ట్ తీసుకోమని నాకు చెప్పకండి. నేను ఏదైనా సరే నా ప్రయత్నం చేయాలి. ఇది అందరికీ అఖండ భారత నేను నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ దేశం మొత్తం చూస్తుంది. చాలా అసలు ఒక సబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోయింది. అసలు ప్రొఫెసర్లు కూడా షాక్ గురవుతున్నారు. ఈ కాన్సెప్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందరి కోసం ఇది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే పనిలో ఉన్నాం. మీరు ప్రతి ఒక్కరు 100 రూపాయలు కాదు 10 రూపాయలు ఉన్నా కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నా వ్యక్తిగతము, నా భార్య పేరు చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు కూడా నా కరెంట్ బిల్ పెట్టమంటే పెడతా. 7,100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. నేను కట్టలేదు పోయిన నెల నుంచి, ఈ నెల నుంచి. ఎందుకంటే వాస్తవం. అంటే ఇవన్నీ చెప్పొద్దని మా వాళ్ళు అంటారు. చాలామంది నాతో ట్రావెల్ చేయకపోవడానికి కారణం కూడా కొంతమంది ఎట్లా అంటే, ఈడు అంటే ఫండింగ్ కోసం పోతాడంటే, అడక్క తినకుంటే ఏది జరగదు. అమ్మైనా పెట్టదు అడక్కకపోతే అన్నం.
ఇప్పుడు ఎవరో మన దగ్గర నిల్వలు ఉంటే డబ్బులు ఉంటే అది వేరు. మన దగ్గర ఏం లేనప్పుడు సమాజంతోనే చేయాలి. ఇప్పుడు ఒక మహత్తరమైన పని జరుగుతున్నప్పుడు నేను తగ్గించుకుంటా, తప్పులేదు. నన్ను తగ్గించుకుంటాను, నేను బిచ్చగానిగా అవతారం ఎత్తా, నష్టమేం లేదు. ఎందుకంటే సమాజం బతుకుతుంది. ఈ రోజు నన్ను తిట్టొచ్చు, రేపు పొద్దున సమాజం నన్ను మెచ్చుకుంటుంది. ఎందుకంటే నా కోసం చేయడం లేదు, ఇది నా కుటుంబం కోసం కాదు. కాబట్టి నేను సిగ్గు విడిచి నేనేం ఎవడు వాడి వీడు మస్తుగా ఆడుకుంటున్నాడు. అడక్క తినవాడు ఈ దేశంలో ఎవడు లేడు. గుళ్ళో పోయి దేవుని దగ్గర అడుక్కుంటాడు, గుడి బయట వాడు కూడా అడుక్కుంటాడు, అయ్యా నాకు ఇంత బిచ్చమే అంటాడు. గుడి దగ్గర బయట అడుక్కుంటాడు, వీడు కారులో దిగి గుళ్ళో పోయి దేవుని దగ్గర అడుక్కుంటాడు. అడక్క తినడం అనేది ఈ దేశంలో దేనికి ఖచ్చితం కాదు. నేను దాని గురించి ఫీలే కాదు. ఇక తెలివి తక్కువ నాయనలు ఏదో మస్తు మాట్లాడుతుంటారు, అది ఇది అని చెప్పేసి. వాడి ఇంట్లో వాడి భార్య పిల్లలకి ₹1 అయ్యాడు, వీడు ఏడవై ఉండిల్లో దానిలో మస్తు వేస్తుంటాడు. కాబట్టి ఎవడి పిచ్చి వాడికి ఆనందం, మనం అవన్నీ పట్టించుకోము. కాబట్టి నేను చాలామంది డిగ్నిటీగా శివకుమారు మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాడు, కానీ ఈ మనిషి గడికి ఆయనతో పాటు ట్రావెల్ చేద్దామంటే ఈయన 2 రోజులకు ఒక పోస్ట్ పెట్టినాడు, మిత్రులారా నాకు ఫండింగ్ చేయండి అని. అక్కడ మా ఇమేజ్ దెబ్బతింటాం. ఈయన పక్కన తిరగాలంటే ఇక్కడ చాలామంది పెద్దలు అంటే మీరు మరి అట్లున్నప్పుడు వీళ్ళు పోయి కొంత సపోర్ట్ చేసి, శివ నువ్వేం దగ్గర అడుక్కోవద్దు, మేము ఉన్నామని చెప్తే అయిపోతుంది కదా, అది చేయరు. కానీ సపోర్ట్ చేయడానికి ముందుకు వద్దామంటే వీడు 2 వారానికి ఒకసారి ఓ బెగ్గింగ్ పోస్ట్ పెడతాడు. వీడు బెగ్గింగ్ అయితే వీనప్పుడు తిరిగితే మనకేం బ్యాడ్ అంటే సపోర్ట్ అంటే ఇంటర్నల్గా ఒక వెయిట్ చేస్తున్నాడు, ఏం చూద్దాం వీడు ఏం చేస్తాడు చూద్దాం అనేది. వాళ్ళు వచ్చినా రాకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా నా ప్రయత్నం. అందుకే నేనేమంటా అంటే నేను ఎవరినో అడిగి స్టార్ట్ చేయలే, నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చేస్తున్నా. నేను ఆలోచన నాకు అయిపోయినప్పుడు ముగిస్తాను, అంతే, ఇంకేం లేదు దీంట్లో. సో మిత్రులారా, ఇది నా కాన్సెప్టు. ఖచ్చితంగా అఖండ భారతిని నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మా ఊళ్ళో మిత్రులకు అందరికి ఎంత మానసికమైన ఇబ్బందులు అంటే భౌతికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా మేము అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితి మీకు అందరికీ నిన్న అబౌట్ యాజ్ అంతా ఈరోజు చెప్పాను. నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ పేరు పేరున బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ.